నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం తప్ప పేద కుటుంబాలకు అండగా నిలవాల్సిన సంక్షేమ పథకాలపై ఇప్పుడు కోర్టు ఎందుకని ప్రశ్నలను సంధిస్తోంది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల ద్వారా వచ్చే డబ్బును సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంలో తప్పేముంది? లేక ప్రభుత్వానికి ఉన్న మొట్టమొదటి బాధ్యత జీతాలు, పెన్షన్లు, చట్టబద్ధమైన పరిహారాలు చెల్లించడమేనా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తెలంగాణలో పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ రెండు పథకాలపై ఇప్పుడు హైకోర్టులో జరుగుతున్న విచారణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక వ్యవస్థపై కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఇంతకు హైకోర్టు ఏమంది? ఎందుకు స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అని ఎందుకని హెచ్చరించింది? సంక్షేమ పథకాలు వర్సెస్ ఆర్థిక క్రమశిక్షణ, ఇందులో ఎవరి వాదన సరైంది? ఇప్పుడు ఇదే అసలైన ప్రశ్న. అసలు వివాదం ఏంటంటే, తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు చాలా కాలంగా అమల్లో ఉన్నాయి. పేద కుటుంబాలలోని యువతుల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యం. ఈ పథకాల రాజ్యాంగబద్ధత, చట్టపరమైన ఆధారం, వాటికి నిధుల సమకూర్చే విధానం, ఇటువంటి అంశాలను ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఆగస్టు 12న హైకోర్టు ఈ పథకాలకు సంబంధించిన 8 జీవోల అమలుపై మధ్యంతర స్టేను విధించింది. లబ్ధిదారులకు నిధుల పంపిణీని కూడా నిలిపివేసింది. ఆ తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి స్టే ఎత్తివేయాలని కోర్టును కోరింది. కానీ తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేతకు నిరాకరించింది. ఇక్కడే అసలైన చర్చ మొదలవుతోంది. లేక పథకం అమలు చేసే విధానం తప్ప, ఎక్కడ తప్పు అన్నది ఒక ప్రశ్న. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. హైకోర్టు పేదలకు ఆర్థిక సహాయం చేయడాన్నే తప్పుపట్టిందని నేరుగా చెప్పడం సరైంది కాదు. కోర్టు ప్రధానంగా ప్రశ్నిస్తున్నది ప్రభుత్వ ప్రజాధనాన్ని ఏ ప్రాధాన్యతల ఆధారంగా ఖర్చు చేస్తోంది అంటూ. అదే సమయంలో రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందడం లేదనే వాదనలు ఉన్నాయి, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఆలస్యంగా అందుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి చెల్లించాల్సిన పరిహారాలు కూడా పెండింగ్లో ఉన్నాయని విచారణలో ప్రస్తావన వచ్చింది. అలాంటి పరిస్థితులలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి అన్నదే కోర్టు వేస్తున్న ప్రశ్న. ఇక డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అని ఎందుకంత ఘాటుగా వ్యాఖ్యానించింది కోర్టు? విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అంటూ హెచ్చరించిన కోర్టు ప్రాధాన్యత ఏది అంటూ ప్రశ్నించింది. జీతాలు, పింఛన్లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందని పరిస్థితిని కూడా కోర్టు ప్రస్తావించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకంపై వ్యాఖ్య కాదు, రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై కోర్టు అడుగుతున్న పెద్ద ప్రశ్న. ప్రజల డబ్బు ఎవరి కోసం? ఇక్కడ మరొక కీలకమైన ప్రశ్న ఇది. ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానంగా ప్రజలు చెల్లించే పన్నుల నుంచే కదా. ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ఆ డబ్బుతో ప్రభుత్వం రోడ్లు వేయాలి, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహించాలి, స్కూళ్లను నడపాలి, ఉద్యోగులకు జీతాలను ఇవ్వాలి, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించాలి, రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మరి ఈ మొత్తం బాధ్యతలలో ప్రాధాన్యత క్రమం ఎలా ఉండాలి అంటూ ఈ ప్రశ్నను హైకోర్టు ప్రశ్నించినట్లుగా కనిపిస్తోంది. ఇక ఉచిత పథకాలంటే ప్రజాధనం వృధా అవుతుందా? ఈ ప్రశ్నకు మరొక కోణం ఇక్కడే ఉంది. సంక్షేమ పథకాలను పూర్తిగా ఉచితాలు అని కొట్టిపారేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే పేద కుటుంబానికి కుమార్తె వివాహం అంటే భారీ ఆర్థిక భారం. ఈ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం ఎంతో కొంత కీలకంగా మారవచ్చు. అందుకే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. ఎస్, అవును, అవసరమే. పేద కుటుంబాల కోసం అవసరం కావచ్చు. ఆ పథకాలకు నిధులు సమకూర్చే విధానం స్థిరంగా ఉందా అన్నదే ప్రశ్న. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ఆర్థిక క్రమశిక్షణ. ప్రభుత్వానికి 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి సంక్షేమం, మరొకటి ఆర్థిక క్రమశిక్షణ. పేదలకు సహాయం చేయాలి, అదే సమయంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ కాకుండా చూడాలి, అప్పులు పెరిగిపోకుండాను చూడాలి, చట్టబద్ధంగా చెల్లించవలసిన బకాయిలు నిలిచిపోకుండా కూడా చూడాలి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఆలస్యం కాకుండా చూడాలి. అయితే ఈ రెండింటి మధ్య సమతుల్యత తప్పితే ఏం జరుగుతుంది? భూసేకరణ బాధ్యతల అంశాన్ని కోర్టు ఎందుకని ప్రస్తావించింది ఇక్కడ అన్నది మరొక ప్రశ్న. ఈ విచారణలో మరో ముఖ్యమైన అంశం భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారం. ప్రభుత్వం భూమిని సేకరిస్తే ఆ భూమిని కోల్పోయిన వ్యక్తికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అలాంటి కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని విచారణ సందర్భంగా ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వం తరపున 19 కంటెంప్ట్ కేసులు భూసేకరణ పరిహారానికి సంబంధించినవిగా
ఉన్నాయని కోర్టుకు తెలియజేసినట్లుగా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వాటిలో 3 కేసులలో చెల్లింపులు ప్రాసెస్లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. కోర్టు ప్రశ్న ఏంటంటే, చట్టబద్ధంగా చెల్లించాల్సిన పరిహారం పెండింగ్లో ఉంటే ఇతర పథకాలకు డబ్బు ఎలా కేటాయిస్తున్నారు? ఇదే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన ప్రశ్నగా మారింది. ఇప్పుడు అప్పులు చేసి సంక్షేమ పథకాలు నడపవచ్చా అన్నది మరొక ప్రశ్న. ఇక్కడే మరొక కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులపై కోర్టు వివరణ కోరింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. మేజర్ వెల్ఫేర్ స్కీమ్స్కు నిధులు సమకూర్చేందుకు అప్పులు ఎలా తీసుకుంటున్నారు, ఆ అప్పులు రాష్ట్ర ఆర్థిక బాధ్యతలు ఎఫ్ఆర్బిఎం చట్టానికి అనుగుణంగా ఉన్నాయా అనే విషయాలను వివరించాలంటూ కోర్టు కోరింది. సంక్షేమం కోసం ఆర్థికంగా నిలబడలేని విధానాన్ని అనుసరించవద్దు అనే ఆందోళనగా దీనిని మనం అర్థం చేసుకోవాలి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ భవిష్యత్తు ఏంటి అన్నది మరొక ప్రశ్న. ఇదే ఇప్పుడు లక్షలాది మంది కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తున్న ప్రశ్న కూడాను. ఈ పథకాలను కొనసాగిస్తామని చెబుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తుందని ఇటీవల స్పష్టం చేశారు. అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు కొనసాగుతాయి అంటుంది. మరి దీనికి అసలైన పరిష్కారం ఏంటి? ఇక్కడ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది, పథకాలకు ఎంత ఖర్చు అవుతోంది అంటూ. రెండవది, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మూడవది, అప్పుల ద్వారా ఎంత నిధులు సమకూరుస్తున్నారు? నాలుగవది, ఇప్పటికే ఉన్న బకాయిలు ఎంత? ఇక ఐదవది, జీతాలు, పెన్షన్లు, భూసేకరణ పరిహారాలు వంటి చట్టబద్ధమైన బాధ్యతలు ఎంత పెండింగ్లో ఉన్నాయి అన్నది. ఆరవది, భవిష్యత్తులో ఈ పథకాలను కొనసాగించడానికి ప్రభుత్వం వద్ద స్థిరమైన ఆదాయ వనరులు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన లెక్కలతో సమాధానం ఇస్తేనే వివాదానికి కొంతమేర తెరపడే అవకాశం ఉంది. ఇక సంక్షేమం వర్సెస్ ఆర్థిక క్రమశిక్షణ. తెలంగాణలో ఇది కొత్త చర్చేమీ కాదు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని అనుకుంటుంది. ఎందుకంటే సంక్షేమం నేరుగా ప్రజలకు చేరుతుంది కాబట్టి. ప్రజలకు వెంటనే ప్రయోజనం ఇచ్చే పథకాలకు భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి మధ్య సమతుల్యత అవసరం. ఈరోజు పేద కుటుంబానికి సహాయం చేయడం అవసరం. అదే సమయంలో రేపు ఆ సహాయం ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోతే అదే అసలు ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. సమాధానం మాత్రం రాబోయే విచారణలో ప్రభుత్వం సమర్పించే లేఖలు, కోర్టు తీసుకునే నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్పై స్టే అయితే కొనసాగుతోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.